హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ముందు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఈరోజు మనము రాగి సంగటి అలాగే బెండకాయ పుల్లగూరను ఎలా చేసుకుందామో చూసేద్దామండి. నేను బెండకాయలు, టమోటో, ఆనియను, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పోపు దినుసులకు సరిపడావన్నీ ముందుగానే రెడీగా పెట్టుకున్నానండి. చూడండి, పోపుకి ఆనియను, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టాను. నేనైతే 150 గ్రాముల బెండకాయ ముక్కల్ని తీసుకున్నానండి. కుక్కర్లో మనకు తగినంత ఆయిల్ పోసి పోపు దినుసుల్ని కుక్కర్లో వేసానండి. చూడండి, ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత అలాగే 5-6 రెమ్మలు తెల్లగడ్డ రెమ్మలు కూడా బాగా పగలగొట్టి అందులో వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి. నేను అలాగే వేశాను. చూడండి, ఇలా పోపు కోసం అంతా బాగా ఫ్రై చేస్తాను. చూడండి, ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు మనకి కూరకి మంచి స్మెల్ను అలాగే మంచి రుచి వస్తుందండి. చూడండి, ఇలా పసుపు వేశాక పోపుని బాగా కలయబెట్టాలండి. ఇప్పుడు నేను 3 టమోటా ముక్కల్ని కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు టమోటా ముక్కల్ని కూడా ఈ పోపులో వేసి బాగా దోరగా వేయించాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా టమోటా ముక్కల్ని వేయించాలి. చూడండి, ఇప్పుడు మనము ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేశాక బాగా దోరగా వేగనివ్వాలండి. మనము ఆ కూరకి తగ్గట్లు ఏం వేసుకున్నా కూడా అంతా పచ్చివాసన పోయే వరకు అలాగా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇలా బెండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేశాక బాగా జిడ్డుగా అంత బంకగా వస్తుందండి. అదంతా పోయే వరకు మనము మంటని మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిగా బెండకాయ ముక్కలు మగ్గాక మనము ఆ కల్లుప్పుని వేసుకోవాలండి. నేనైతే సాల్ట్ వాడనండి, ఉప్పు వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పొడి మనము వేసుకోవాలండి. ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలండి. నేను కూర మొత్తం మీడియం మంట మీదే ఉడికిస్తున్నాను. ఇప్పుడు తగినంత చింతపండు కూడా వేసుకోవాలండి. అలాగే ఫైనల్గా పుదీనా ఆకులు ఒక 4-5, తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులోనే వేసేసుకొని ఒకసారి కలబెట్టాలండి. తర్వాత 1 గ్లాస్ వాటర్, ఈ 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు కూరలో వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కూరని ఒకసారి కలబెట్టాలండి. ఒకసారి బాగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి. నేను కుక్కర్కి మూత పెట్టుకున్న తర్వాత కూడా విజిల్ పెట్టి మీడియం ఫ్లేవర్లోనే చూడండి. ఇప్పుడు 2 విజిల్ పెట్టుకున్నానండి. నా కుక్కర్లో అయితే 2 విజిల్కి ఉడికిపోద్దండి. మీ కుక్కర్లో మీకు ఎన్ని విజిల్కి ఉడికిపోతుందో దాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కూర ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి. బాగా ఉడికిందండి కూర. ఇప్పుడు కూరని ఒకసారి కలబెట్టి పప్పు గుత్తితో నేను కూరని బాగా మెత్తగా రుద్దేశానండి. ఈ పచ్చిమిర్చి, టమోటా ముక్కలు ఏమీ కానీ కనిపించకుండా బాగా మెత్తగా రుద్దుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కూరని తీసుకోవాలండి. కూర రెడీ. అలాగే సంగటి కోసం నేను అన్నాన్ని బాగా ఉడికించి అందులో రాగి పిండి వేసానండి. రాగి పిండి వేశాక బాగా
మెత్తగా రుద్దేశాను. ఇప్పుడు చూడండి, సంగటి అలాగే బెండకాయ పుల్లగూర రెడీ అండి.